సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. అన్ని రాజకీయ పార్టీ నాయకులు సాధారణ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అవగాహన సదస్సు ఇబ్రహీంపట్నం ముత్తవరపు కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన పోలీసులు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కమిషనర్ శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలంలో మైలవరం కాన్స్టిట్యున్సీ ఇబ్రహీంపట్నం మండలంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేటట్టుగా నియమ నిబంధనలన్నీ కూడా అందరికీ ఈ ముత్తవరపు కళ్యాణ మండపంలో అందరికీ కూడా వివరించడం జరిగింది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరగాలంటే వాళ్ళకి 144 సెక్షన్ ఉంది, అదే రకంగా సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు ఎవరో కూడా లార్జ్ గ్యాదరింగ్స్ జరగకూడదు. అదే రకంగా 5 అంతకంటే ఎక్కువ మనుషులు ఎవరు కూడా రోడ్ల మీద కానీ వేరే చోట కానీ ఎవరో గుమిగూడు ఉండకూడదని, అలాగే సభలు సమావేశాలు ఊరేగింపులు ర్యాలీలు ఇవన్నీ కూడా పోలీసు వారి పర్మిషన్ లేదే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలవ్ చేయబడవు. అది కూడా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం మనకి 6వ తారీఖు వరకు కూడా అన్నీ నిషేధించడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవి చేయకూడదు. తర్వాత అంతేకాకుండా వీళ్ళెవరూ కూడా లాడ్జెస్లోనూ అలాగే హోటల్స్లోనూ కళ్యాణ మండపాల్లోనూ కూడా అనాథరైజ్డ్గా ఎవరో వచ్చి ఊరికే ఈ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి రూమ్స్ అది ఇవ్వకూడదని చెప్పి ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే ఎవరికైతే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉదయమే కౌంటింగ్కి వెళ్ళాలి, ఈరోజు రాత్రి మేము దగ్గరలో ఉండాలి అని అనుకున్నట్టయితే ఏదో హోటల్లో తీసుకోవచ్చు రూము. కానీ ఎవరికైతే ఏజెంట్ పాస్ ఉందో ఆ ఏజెంట్ పాసు అలాగే ఐడెంటిటీ కార్డు రెండు ఉంటేనే ఓన్లీ ఆ పర్సన్కి మాత్రమే రూమ్లో అలౌ చేయడం జరుగుతుంది. అతనితో కూడా 10 మంది వచ్చి మేము ఆ రూమ్లో ఉంటామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయబడదు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ రూల్స్ని అతిక్రమించినట్టే, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అతిక్రమించినట్టే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేయబడతాయి. తర్వాత ఏంటంటే ప్రజలందరూ కూడా మనకి కౌంటింగ్ హాల్స్లోకి మనకి నిమ్రా నోవా కాలేజీల్లో విజయవాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా అక్కడ ఇవ్వటం జరిగింది. వాటిలోకి ఏంటంటే మనం కౌంటింగ్ సిబ్బంది, అదే రకంగా పోటీ చేసిన అభ్యర్థి, తర్వాత అభ్యర్థి తాలూకు ఒక ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్, అంతే అంతవరకు అలౌ చేయడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా దరిదాపుల్లో కూడా ఉండవు. మొగల్రాజపురం కొండ ప్రాంతంలో మంచినీటి పరీక్షలు నిర్వహిస్తున్నాం, కోలుకుంటున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా హాస్పిటల్ వర్గాలు ఆదేశాలు జారీ చేశారు. వల్ల ఇదేనేదని మనం చెప్పడానికి ఇప్పుడే అది వన్స్ మనకి రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తే కానీ మనం చెప్పలేము. కానీ కమిషనర్ గారు వెంటనే కూడా, మున్సిపల్ కమిషనర్ గారు స్వప్నిల్ గారు వెంటనే కూడా ఇక్కడ ఆదేశాలన్నీ కూడా ఇస్తూ కూడా వాటర్కి ఇక్కడ అందరికీ కూడా ఎవరిని తీసుకోవద్దని చెప్పడం కూడా జరిగింది. ట్యాంకులు కూడా అరేంజ్ చేస్తున్నారు. అలానే మనం కొండపైన ఇల్లు కాబట్టి వాళ్ళందరికీ కూడా విషయం మనం చెప్పించే విధంగా ఒక మైక్ ఒకటి పెట్టించి మన జనాలే వెళ్ళి కొండలపైకి వెళ్ళి ఆ వీధిలో కూడా వెళ్ళి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. అట్లనే కలెక్టర్ గారు కూడా మాకుతో మాట్లాడి తర్వాత మాకు ఎటువంటివి లేకుండా మొత్తం కూడా మా అందరికి కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, కమిషనర్ గారితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో ఎప్పటికప్పటికి మేము స్టేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, అట్లనే కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అట్లనే మనకి స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అంతా కూడా మేము పర్యవేక్షణ చేస్తూ మొత్తం అంతా చేస్తున్నాము. సో ఇప్పటి వరకు అయితే మనకి ఇంకా ప్రబలే విధంగా కాకుండా మనకి స్టేబుల్గానే ఉందండి. తర్వాత ఒక డెత్ అనేది మాకు నోటీసులోకి వచ్చింది. మేము అది కూడా సర్విలెన్స్కి ఆర్ఆర్టీ టీం వెళ్ళారు, మేము కూడా ఇంటికి వెళ్ళడం అది జరిగింది. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆదివారం పూట ఉదయం పూట ఒక 4 విరోచనాలు అనేవి, తర్వాత ఎక్కడ అవ్వలేదు, దానికి సీసాలు కూడా పక్కకెళ్ళి పెట్టించుకున్నాము ఆర్ఎంపీ దగ్గర. ఆ తర్వాత అంతా కూడా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నైట్ టైము కొంచెం ఏదో చెస్ట్ డిస్కంఫర్ట్ లాగా చెప్పడం జరిగింది. అతను ఎపిలెప్టిక్ అంట, అంటే ఫిట్స్ వస్తాయంట, అట్లానే పెరాలసిస్ కూడా. ఎన్నికల కమిషనర్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతల పార్టీ ఆటలు సాగనివ్వద్దు. మన అధికారంలో వస్తున్నాం. జూన్ 9న వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో ఏ డౌట్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అవతల ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి. వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం, అది గమనిస్తూనే ఉన్నాం. అది ఈసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు తెలుసుకోండి.
అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి, ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. సో కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్. అది మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో ఇది కాకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అది దృష్టిలో పెట్టుకోండి. ఓకే. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు. అందరికీ నమస్కారం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. కంటైనర్లో మొత్తం 26 ఆవులు ఊపిరాడక 15 ఆవులు మృత్యువాత, 9 ఆవులు నల్గొండ గోశాలకు తరలింపు, 2 ఆవులు కాలు విరిగి చికిత్స అందిస్తున్న వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.